శ్రీమాత్రే నమ. వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక. ఈ వీడియోలో శనిగ్రహం గురించి తెలుసుకుందాం. అసలు శనిగ్రహం ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, ఎటువంటి ఇబ్బందులు ఇస్తాడు, రెమెడీస్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ శనిగ్రహం గురించి మొత్తం పరిపూర్ణంగా పూర్తిగా తెలుసుకున్నాం ఈ వీడియోలో. సాధారణంగా చాలామంది శని దశ వస్తోంది అంటే ముందు భయపడతారు. అమ్మో, శని మహాదశ మొదలవుతోంది, మనకి ఎటువంటి కష్టాలు వస్తాయో, అదేమైనా మనకి ఇబ్బందులు పెడుతుందేమో అనేటటువంటి ఒక అపోహలో ఉంటూ ఉంటారు. కానీ శని దశ ఎంతోమందిని ఉన్నత స్థాయిలో కూడా కూర్చోబెట్టింది. ఒక టాప్ ర్యాంక్లో కూడా నిలబెట్టింది. ఒక మంచి ఉద్యోగంలో మేనేజర్ స్థాయి లేదా ప్రెసిడెంట్ స్థాయిలో ఉండడం కానీ, లేదా వ్యాపారంలో మంచి లాభాలు తీసుకురావడం కానీ, ఇటువంటివి కూడా తీసుకొచ్చింది శని. సో శని మహాదశ వచ్చింది అంటే భయపడాల్సిన అవసరం లేదండి. అది మనకి ఏ రాశిలో ఉంది, ఏ భావంలో ఉంది కూడా చూసుకుంటూ ఉండాలి. దాన్ని బట్టి మనం నిర్ణయాలు తీసుకుని తగిన రెమెడీస్ తీసుకుంటే వాళ్ళకు కూడా ఇబ్బందులు లేకుండా ఉంటుంది. అవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా చెప్పేది ఏంటంటే, శని మహాదశ లేదా శనిగ్రహము దేన్నైనా ఆలస్యం చేస్తుంది అంటారు. ఉదాహరణకి డబ్బు సంపాదనకి శనికి సంబంధం పడిందంటే కొంత ఆలస్యంగా ఉంటుంది డబ్బు సంపాదన. సంతానానికి శనికి సంబంధం పడిందంటే ఆలస్యంగా సంతానం కలుగుతుంది. వివాహానికైతే ఆలస్య వివాహం కలుగుతుంది. ఇలాంటివన్నీ ఎక్కువగా చెప్తూ ఉంటారు శనికి సంబంధించి. అసలు ఎందుకు ఆలస్యం చేస్తుంది శని అన్నది అని చూసుకుంటే, ఉన్న అన్ని గ్రహాల్లోకి శని స్లో మూవింగ్ ప్లానెట్. చాలా నిదానంగా వెళ్తుంటాడు. ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ప్రయాణం చేయడానికి 2 సంవత్సరాలు 6 నెలలు, 2.5 years, 2 సంవత్సరాలు 6 నెలలు తీసుకుంటాడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మూవ్ అవ్వడానికి. అంటే 30 డిగ్రీలు మూవ్ అవ్వడానికి 2.5 సంవత్సరాలు పడుతుంది. అంత మెల్లిగా మూవ్ అవుతాడు కాబట్టే శని యొక్క ఫలితాలు కూడా కొంత నిదానంగా ఉంటాయి, కానీ కన్సిస్టెంట్గా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. శని దేనికైనా ఆధిపత్యం వహిస్తే వీలున్నంత వరకు ఆ రిజల్ట్ ఇచ్చే తీరుతాడు, కానీ నిదానంగా ఉంటుంది, కన్సిస్టెంట్గా ఉంటుంది. అందుకే శని ఆలస్యం అవుతుంది అంటారు. చాలా స్లో మూవింగ్ ప్లానెట్, నిదానంగా వెళ్తాడు. సో బట్ రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇక శనికి మకర రాశి, కుంభరాశి స్వక్షేత్రాలు అవుతాయి, సొంతిల్లు అవుతాయి. తులారాశి ఉచ్చక్షేత్రం అవుతుంది. మేషరాశి నీచక్షేత్రం అవుతుంది. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఇవి శని యొక్క నక్షత్రాలు. ఇది శని యొక్క నక్షత్రాలు అన్నమాట. ఇక మన జాతక చక్రంలో కానీ భావాల్లో కానీ తృతీయ భావం, షష్టమ భావం, దశమ భావం, ఏకాదశ భావం ఈ నాలుగిటిని ఉపచయ స్థానాలు అంటాం. 3, 6, 10, 11 ఈ 4 భావాలను లేక స్థానాలను ఉపచయ స్థానాలు అంటాం. సాధారణంగా పాపగ్రహాలైనా కూడా ఉపచయ స్థానాల్లో యోగిస్తాయి. పాపగ్రహాలు ఏవైనప్పటికీ ఉపచయ స్థానాల్లో యోగిస్తాయి. శని నైసర్గిక పాపి, అంటే స్వభావరీత్యా పాపగ్రహం. సో శని ఎవరి జాతకంలోనైనా 3, 6, 10, 11 స్థానాల్లో కనుక ఉంటే వాళ్ళకి యోగిస్తుంది అని చెప్పుకోవచ్చు. మొట్టమొదటి సూత్రం ఏంటంటే, శని కనుక ఎవరి జాతకంలో అయినా 3, 6, 10, 11 ఈ స్థానాల్లో ఉంటే లగ్నం నుంచి లెక్క వేయాలండి. ఇది ఓన్లీ లగ్నం నుంచే లెక్క వేయాలి. లగ్నం నుంచి వాళ్ళ జాతక చక్రంలో శని కనుక 3, 6, 10, 11 స్థానాల్లో ఉంటే విశేషంగా యోగిస్తాడు. ఇది ఒక రూల్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పాపగ్రహాలు ఏవైనా కూడా ఉపచయ స్థానాలలో యోగిస్తాయి. ఉపచయ స్థానాలు ఏవి? 3, 6, 10, 11. ఇక శని కనుక ఎవరికైనా లగ్నంలో ఉన్నాడు అంటే, శని కనుక ఎవరికైనా లగ్నంలో ఉన్నాడు అంటే వాళ్ళు కాస్త పొట్టిగా ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కువ మందితో కలవరు, కాస్త రిజర్వ్డ్గా ఉంటారు. మిత్రులు కూడా చాలా లిమిటెడ్గా ఉంటారు. చాలా ఫ్రెండ్స్ అన్న వాళ్ళు చాలా లిమిటెడ్గా ఉంటారు. ఒంటరితనాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు శని కనుక లగ్నంలో ఉంటే. అదే శని కనుక ధనస్థానం, ద్వితీయ స్థానం అయినటువంటి ధనస్థానంలో ఉంటే 36 సంవత్సరాలు దాటిన తర్వాత ధనాభివృద్ధి చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. శని కనుక ధనస్థానంలో ఉండి అది అనుకూల రాసులైతే 36 సంవత్సరాలు దాటిన తర్వాత ధనాభివృద్ధి బాగుంటుంది, నిదానంగా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. అదే శని కనుక తృతీయ స్థానంలో ఉంటే తరచూ విదేశాలకి ప్రయాణం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. శని కనుక తృతీయ స్థానంలో ఉంటే విదేశీ ప్రయాణాలు కానీ, ప్రయాణాలు ఎక్కువ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అదే శని కనుక చతుర్థ స్థానంలో ఉంటే సాధారణంగా పాపగ్రహాలు కేంద్ర స్థానాల్లో యోగించవు. అటువంటి శని చతుర్థ స్థానంలో కనుక ఉంటే విద్యార్థి దశలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. సాధారణమైన విద్య ఉంటుంది, క్లాస్ ఫస్ట్ రావడం అనేది కాస్త కష్టంగా ఉంటుంది. మామూలు యావరేజ్ టు అబవ్ యావరేజ్ అనేటువంటి ఎడ్యుకేషన్ ఉంటుంది శని కనుక చతుర్థ స్థానంలో ఉంటే. అదే శని పంచమ స్థానంలో ఉంటే
ఆలస్య సంతానము. సంతానం ఆలస్యంగా కలుగుతుంది. సాధారణంగా శని ఎప్పుడైనా సరే డిలే చేస్తాడు కదా! అందుకే పంచమ స్థానంలో ఉంటే సంతానం ఆలస్యం అవుతుంది. అదే స్త్రీలకైతే ప్రత్యేకించి ఆలస్య ఋతువులు కలుగుతుంటాయి. అమెనోరియా అనేటువంటి ప్రాబ్లమ్‌తో ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. శని కనుక పంచమ స్థానంలో ఉండి ప్రతికూల రాసులైతే. అమెనోరియా అంటే ఆలస్య ఋతువులు అనేటువంటి సమస్యలను ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా శని గనక పంచమ స్థానంలో ఉంటే వీళ్ళకి జ్యోతిష్య పాండిత్యం వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది శని పంచమంలో ఉంటే. అదే శని షష్టమంలో సిక్స్త్ హౌస్. ఇది కూడా ఒక ఉపచయ స్థానమే. ఇది కూడా చాలా మంచిదే. ఉద్యోగంలో లాభాలు, విదేశీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శని షష్టమ స్థానంలో ఉంటే. శని సప్తమ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది? ఆలస్య వివాహం. వివాహం ఆలస్యంగా అవుతుంది. అంటే 32 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి వివాహం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 30, 31, 32 ఈ ఏజ్ ఈ ఫ్రేమ్స్‌లో వాళ్ళకి ఎక్కువగా వివాహాలు అవుతూ ఉంటాయి శని కనుక సప్తమ స్థానంలో ఉంటే. అదే శని అష్టమ స్థానంలో ఉంటే అది కనుక అనుకూల రాసులైతే దీర్ఘాయువు కలిగి ఉంటారు. మంచి పాండిత్యం ఉంటుంది. ప్రతికూల రాసులైతే మాత్రము అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు వీళ్ళని వేధిస్తూ ఉంటాయి. అనుకూల రాసులు, ప్రతికూల రాసులు కాసేపట్లో చెప్పడం జరుగుతుందండి శనికి. శని అష్టమ స్థానంలో ఉంటే మాత్రం అనుకూల రాసులైతే దీర్ఘాయువు ఉంటుంది. మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు. ఆస్తులు కూడా సంపాదిస్తారని చెప్పొచ్చు. ప్రతికూల రాశులు అయితే ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలతో వేధింపబడుతూ ఉంటారు. అదే శని కనుక భాగ్యస్థానంలో ఉంటే శని కనుక భాగ్యస్థానంలో ఉంటే విదేశీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫారిన్ వెళ్ళి ఉన్నత విద్య చదువుకుని అక్కడ ఉద్యోగాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఆటంకాలు ఉంటాయి. మొట్టమొదటి అటెంప్ట్‌లో ఏవి రావు. ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. 1, 2 ప్రయత్నాలు ఫెయిల్ అయిన తర్వాతే సక్సెస్ అనేది వస్తుంది శని భాగ్యస్థానంలో ఉంటే. అదే శని దశమ స్థానంలో ఉంటే ఉద్యోగ అభివృద్ధి. ఉద్యోగంలో మంచి పొజిషన్‌లో ఉంటారు. చిన్న పొజిషన్‌లో జాయిన్ అయ్యి రిటైర్ అయ్యి బయటకు వచ్చేసరికి హై పొజిషన్‌లో ఉంటారు. స్టెప్ బై స్టెప్ గ్రోత్ అనేది ఉంటుంది శని దశమ స్థానంలో ఉంటే. అదే శని లాభస్థానంలో ఉంటే ఇది కూడా మంచి ఉపచయ స్థానం. ధన సంపాదన చాలా బావుంటుంది. 36 ఇయర్స్ దాటిన తర్వాత మంచి వెల్తీ పర్సన్స్ అవుతారని చెప్పొచ్చు శని కనుక లాభస్థానంలో ఉంటే. అదే శని వ్యయస్థానంలో ఉండి అనుకూల రాసులైతే విదేశీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతికూల రాసులైతే రుణ బాధలు, ధన వ్యయంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు శని కనుక వ్యయస్థానంలో ఉంటే. అదే శని కనుక ఉచ్చ స్థానంలో ఉంటే అంటే తులారాశిలో ఉంటే ఆ జాతకుడు ఉన్నత స్థానంలో ఉంటాడు. మంచి ప్రతిభా పాటవాలు, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. నేమ్ అండ్ ఫేమ్ కలుగుతాయి. శని కనుక తులారాశిలో ఉండి ఉచ్చ పొందితే. అదే శని కనుక లగ్నంలో కానీ కేంద్ర స్థానాలు లగ్నము, చతుర్థము, సప్తమము, దశమం 1, 4, 7, 10 అంటూ కేంద్ర స్థానాల్లో ఉండి శని 1, 4, 7, 10 అనేటువంటి కేంద్ర స్థానాల్లో ఉండి ఉచ్చలో కూడా ఉన్నా కూడా లగ్నం నుంచి అవి కేంద్ర స్థానాలు అయితే లేదా స్వక్షేత్రాలు అయితే శశయోగం ఏర్పడుతుంది. అంటే శని మకర రాశిలో కానీ కుంభరాశిలో కానీ తులారాశిలో కానీ ఉండి అవి లగ్నం నుంచి కేంద్ర స్థానాలు అవ్వాలి. 1, 4, 7, 10 శని మకర రాశిలో కానీ కుంభరాశిలో కానీ తులారాశిలో కానీ ఉండి అవి లగ్నం నుంచి కేంద్ర స్థానాలు అంటే 1, 4, 7, 10 స్థానాలు అయితే అప్పుడు శశయోగం ఏర్పడుతుంది. వీళ్ళు జీవితంలో ఉన్నత స్థానంలోకి చేరుకుంటారు అని చెప్పొచ్చు. అంటే ఏ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏ ఇండస్ట్రీలో ఉన్నా కూడా వాళ్ళు ఒక టాప్ పొజిషన్స్లోకి వెళ్తారు అని చెప్పుకోవచ్చు శశయోగం కనుక ఏర్పడితే. శని వృషభ లగ్నానికి రాజయోగ కారకుడు, తులా లగ్నానికి యోగ కారకుడు. ఎందుకు అంటే వృషభ లగ్నానికి శని మకర రాశి 9వది అండ్ 10 కుంభరాశి అవుతుంది. ఒక కేంద్రానికి ఒక కోణానికి ఆధిపత్యం వహిస్తుంటే వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తులా, వృశ్చికం, ధనుసు, మకరం. మకరం ఒక కోణానికి ఆధిపత్యం వహిస్తుంది. మళ్ళీ వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తులా, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం ఒక కేంద్రానికి ఆధిపత్యం వహిస్తుంది శని. అంటే ఒక కేంద్రానికి ఒక కోణానికి ఒకే గ్రహం ఆధిపత్యం వహిస్తే దాన్ని రాజయోగం అని చెప్తాం. అటువంటి వృషభ లగ్నానికి అత్యధిక అత్యధికమైనటువంటి మార్కులు కలిగినటువంటి కేంద్ర స్థానమైన 10 అత్యధిక మార్కులు కలిగినటువంటి కోణస్థానం 9కి ఆధిపత్యం వహిస్తుంది. ఏంటంటే కేంద్రంలో 1 కంటే 4 ఎక్కువ, 4 కంటే 7 ఎక్కువ, 7 కంటే 10 ఎక్కువ. 10 చాలా హైయెస్ట్ పొజిషన్ అని చెప్పారు కేంద్ర స్థానంలో. అలాగే కోణంలో కూడా 1 కంటే 5 ఎక్కువ, 5 కంటే 9 ఎక్కువ. అటువంటి 9, 10 స్థానాలకి శని ఆధిపత్యం వహిస్తున్నాడు కాబట్టి వృషభ లగ్నానికి రాజయోగ కారకుడు అంటాం. వాళ్ళకి విపరీతంగా యోగిస్తుంది శని, శని మహాదశ అంతా అని చెప్పుకోవచ్చు. అదే తులా లగ్నానికి యోగ కారకుడు. ఎందుకంటే
ఒక కేంద్ర స్థానానికి ఒక కోణ స్థానానికి ఆధిపత్యం వహిస్తుంది. ఏది? మకరం వచ్చేసి చతుర్థమైంది, కుంభం వచ్చేసి పంచమం అవుతోంది. సో రెండవ మార్కులు కలిగినటువంటి కేంద్ర కోణాలకు ఆధిపత్యం వహిస్తోంది కాబట్టి తులా లగ్నానికి యోగ కారకుడు శని మంచిగా యోగిస్తాడు అని చెప్పుకోవచ్చు. సో వృషభ లగ్నానికి తులా లగ్నానికి శని చాలా మంచి ఫలితాలు కలిగిస్తాడు. శని మహాతత్వంగా యోగిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇంకా రెండు లగ్నాల వేరే లగ్నాలకు కూడా ఏమైనా ఉంటుందా అంటే శని మిథున లగ్నానికి ఒక కోణానికి ఆధిపత్యం వహిస్తాడు. శని మిథున లగ్నం అయిన వాళ్ళకి ఒక కోణం అంటే మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం 9వ ఇంటికి అవునా ఒక కోణానికి ఆధిపత్యం వహిస్తాడు. సో మిథున లగ్నానికి కాస్త యోగకరంగానే ఉంటాడు, మంచి ఫలితాలు కలిగిస్తాడు. ఎప్పుడైతే ఏదైనా గ్రహం ఒక కోణానికి ఆధిపత్యం వహిస్తుందో వాడు మంచి ఫలితాలు ఇస్తాడు అని చెప్పచ్చు. ఎలాంటి ఫలితాలు ఇస్తారంటే కేంద్ర కోణాలకు సంబంధించి ఒక సపరేట్ వీడియో చేయడం జరిగింది, అక్కడ రెఫర్ చేస్తే తెలుస్తుంది. కన్యా లగ్నానికి కూడా ఒక కోణానికి ఆధిపత్యం వహిస్తాడు. ఏది? మా కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం పంచమం 5 ఈ కోణానికి ఆధిపత్యం వహిస్తాడు. సో కన్యా లగ్నానికి కూడా కొంతవరకు మంచి ఫలితాలు కలిగిస్తాడు శని. ఇక మకర కుంభ లగ్నానికి లగ్నాధిపతి కాబట్టి అది కూడా కొంతవరకు మంచి ఫలితమే. సో ఓవరాల్గా చూసుకుంటే ఏమవుతుందంటే శని వృషభ లగ్నం వారికి, మిథున లగ్నం వారికి, కన్యా లగ్నం వారికి, తులా లగ్నం వారికి, మకర లగ్నం, కుంభలగ్నం ఈ 6 లగ్నాలకి శని యోగిస్తాడు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా శని 3, 6, 10, 11 భావాల్లో ఉన్నా కూడా యోగిస్తాడు. ఎవరి జాతకంలో అయినా శని 3, 6, 10, 11లో ఉన్నా ఒక 50% యోగించేశాడని చెప్పొచ్చు. అది కనుక కింద చెప్పినటువంటి రాసులైతే ఇంకా విపరీతంగా యోగిస్తాడు. ఏది? వృషభ, మిథున, కన్యా, తుల, మకర, కుంభాలకైతే విశేషంగా యోగిస్తాడు ఈ 3, 6, 10, 11 భావాల్లో ఉంటే మాత్రం. ఎందుకంటే షడ్బలాల్లో ఉన్న చాలా వరకు బలాలన్నీ అక్కడ వస్తూ ఉంటాయి. సో ఇక మనకి తెలిసిన కాన్సెప్టే శని వర్గు గ్రహాలు, గురుపాలిత గ్రహాలు, శనిపాలిత గ్రహాలను రెండుగా డివైడ్ చేస్తాం. శనిపాలిత గ్రహాలు అంటే ఏంటి? శని, శుక్రుడు, బుధుడు, రాహువు ఈ 4 వస్తాయి. శని, శుక్రుడు, బుధుడు, రాహువు. ఇక్కడ చూడండి వాళ్ళ ఇళ్ళన్నీ వచ్చేసాయి. శుక్రుడు వృషభ, తుల, శని మకరం, కుంభం, బుధుడు మిథునం, కన్య. ఈ అన్ని శనిపాలిత గ్రహాలకు సంబంధించిన ఇళ్లలో ఎక్కడున్నా కూడా శని యోగిస్తాడు. అంతేకాకుండా 3, 6, 10, 11 భావాల్లో ఉన్నా కూడా శని యోగిస్తాడు. సో శని మహాదశ వచ్చిందంటే భయపడాల్సిన అవసరం లేదండి. అసలు ముందు ఏ రాశిలో శని ఉన్నాడో చూసుకుంటూ ఉండాలి. ఏ రాశిలో శని ఉన్నాడు, అవి ఏ భావాలు అయ్యాయో కూడా చూసుకోవాలి. అవన్నీ చూసుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా నవాంశలో శని ఎక్కడున్నాడు, వర్గోత్తమం ఏమైనా పొందిందా, అంతేకాకుండా షడ్బలాలు కూడా చూసుకుంటే శనికి ఎంత బలం వచ్చిందనేది చూసుకుంటే దాన్ని బట్టి శని మహాదశ మనకి ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. సాధారణంగా శని మహాదశ యోగించట్లేదు అంటే శని మహాదశ ప్రారంభమైన తర్వాత ధన నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది, ధన వ్యయం జరిగే అవకాశం ఉంటుంది, రకరకాల అనారోగ్య సమస్యలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. అంటే జుట్టు ఊడిపోవడం, కీళ్ళ నొప్పులు, ఇలా ఎప్పుడూ లేనటువంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా సడన్గా స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇటువంటి అనారోగ్య సమస్యలు స్టార్ట్ అవ్వడం, ఉద్యోగంలో ఎదుగుదల లేకపోవటం, లేక ఉద్యోగంలో నిలకడ లేకపోవడము, ఏదైనా చేయాలనుకుని సరిగ్గా చేయలేకపోవడం, వ్యాపార సంబంధిత ఇబ్బందులు సరిగ్గా ఎక్కువగా కలుగుతూ ఉంటాయి, నిద్రలేని సమస్యలు కలుగుతుంటే శని మహాదశ స్టార్ట్ అయినప్పుడు ఇవన్నీ చూసుకోవాలి. మనకి ఏమైనా ఇబ్బందులు ఎలా వస్తున్నాయా అనేసి. లగ్నంలో ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి, అది శని కనుక యోగించకపోతే వాళ్ళకి రకరకాల అనారోగ్య సమస్యలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. శనికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ద్వితీయ భావంలో ఉన్నాడు అనుకోండి, ధన నష్టం, ధన వ్యయము జరుగుతూ ఉంటాయి, అప్పు చేస్తారు, అప్పు తీర్చలేకపోతూ ఉంటారు, ఇటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా 10వ ఇంట్లోనో లేక 3వ ఇంట్లోనో 6వ ఇంట్లోనో ఉంటే ఎక్కువగా ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు, వ్యాపారానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. 9వ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, విద్యార్థులకి విద్య సరిగ్గా అవ్వదు. చతుర్థంలో ఉన్నాడు అనుకోండి, చిన్న వయసులో ఉంటే విద్యార్థులకు విద్య సరిగ్గా రాదు. ఇవన్నీ శని యోగించకపోతే మనం చూసుకోవాల్సినటువంటి కొన్ని సిమ్టమ్స్. ఇవి చూసుకుని శని యోగిస్తుందో లేదో మనకు తెలిసిపోతుంది. ఎవరికైనా శని మహాదశ స్టార్ట్ అయింది, శనిలో తర్వాత గురుడు, ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. ఎలా ఉంది చూసుకుంటూ ఉండాలి. దాన్ని బట్టి మనం రెమెడీస్ చేసుకోవాలి. ఏంటి రెమెడీస్ అంటే నిత్యం ఆంజనేయ స్వామికి పూజ చేయుట, నిత్యము ఆంజనేయ స్వామికి పూజ చేయడము, శనివారం నాడు విధిగా వెంకటేశ్వర స్వామిని పూజ చేయుట, ప్రతిరోజు ఆంజనేయ స్వామికి పూజ, శనివారం నాడు విధిగా వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటూ ఉండి, మళ్ళీ నవగ్రహాల్లో ఒక శ్లోకం ఉంటుంది శనికి, ఆ శ్లోకాన్ని శనివారం నాడు 19 సార్లు చదవడం లేదా రోజు 19 సార్లు చదవడం చాలా ఉత్తమమైనటువంటి రెమెడీ. ఈ రెమెడీ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఇంకా 100% వాళ్ళు సాటిస్ఫై కావటం లేదు, ఆ ప్రాబ్లమ్స్ ఇంకా తగ్గటం లేదు అనుకుంటే శనికి జపం చేయించేస్తే చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టాప్ అవుతాయండి. ఇది ఉత్తమమైన రెమెడీ.
ఈ రెమెడీస్ ఒక్కొక్క రెమెడీ చేసుకున్నా కూడా ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. శని యోగించకపోతే. యోగిస్తే ఇంక మీకేమీ ఢోకా లేదు. ప్రశాంతంగా ఉండొచ్చు. మీకు మంచి జీవితం ఉంటుందని చెప్పుకోవచ్చు యోగిస్తే మాత్రం. యోగించకపోతే మాత్రం ఈ రెమెడీస్ చేసుకుంటే కొంతవరకు మీకు ప్రశాంతత లభిస్తుంది అని చెప్పుకోవచ్చు శని మహాదశలో కనుక. శని మహాదశ స్టార్ట్ అయినప్పుడు మనం మానిటర్ చేసుకోవాలి, అబ్జర్వ్ చేయాలి. ఎలా జరుగుతోంది మనకి శని మహాదశ? ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా? ఆఫీస్‌లో ఎలా ఉంటోంది? మన అనారోగ్యం సమస్యలు ఏమైనా ఇబ్బందులు పెడుతున్నాయా? ఇంట్లో పరిస్థితులు, కుటుంబ సమస్యలు ఏమైనా వస్తున్నాయా? ఇవన్నీ చూసుకొని అవసరమైతేనే అప్పుడు ఈ రెమెడీస్ చేసుకోవచ్చు. కానీ శని మహాదశ నడుస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా యోగించేవాళ్ళు, యోగించలేకుండా ఉండేవాళ్ళు ఎవరికైనా కూడా ఆంజనేయ స్వామి యొక్క పూజ చేసుకోవడం చాలా మంచిది. విధిగా వెంకటేశ్వర స్వామిని పూజించడం చాలా మంచిది. అంతేకాకుండా శనికి సంబంధించిన శ్లోకం చదువుకోవడం, శని మంత్రం చేయడం చాలా చాలా ఉత్తమమైనటువంటి రెమెడీ, పరిష్కారము. అది చేసుకుంటే, ఈ పరిహారం చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు శని మహాదశ అంతా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా దగ్గర ఆస్ట్రాలజీ చెప్పించుకోవాలి అనుకుని కన్సల్ట్ అవ్వాలనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. ఎవరైతే ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే జూన్ ఎండింగ్ లేదా జూలైలో కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. దానికి రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.